ఒప్పో ఫైండ్ X8 అండ్ X8 Pro ఈ రెండు మోడల్స్ ని మన ఇండియాలో లాంచ్ చేసినట్టుంది. మన ఛానల్లో X8 కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా ఇచ్చాను. ఫైండ్ X8 సిరీస్ లోనే మరికొన్ని మోడల్స్ అయితే తీసుకురాబోతుంది. ఒకప్పుడు మనకి ఒప్పో ఈ ఫైండ్ X సిరీస్ ని ఓన్లీ ఫ్లాగ్షిప్ కేటగిరీలో తెచ్చేది. అది దాటి ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఫైండ్ X8 అల్ట్రా, 8S, 8S ప్లస్ అని చెప్పేసి ఇంకో 3 మోడల్స్ని తీసుకురాబోతుంది. అలాగే ఒప్పో ప్యాడ్ 4 Pro, వాచ్ X2 మినీ, ఇదే వాచ్ X2 మినీని OnePlus వాచ్ 3 మినీ పేరు మీద మన ఇండియాలో తీసుకురాబోతుంది. వీటన్నిటిని మనకి ఏప్రిల్ 10వ తారీఖున చైనాలో అయితే లాంచ్ చేయబోతుంది. సో ఇందులో ఎన్ని వరకు మన ఇండియాలోకి తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే వివో T4X ఈ మొబైల్ని మనకి ఈ మంతే లాంచ్ చేసింది. యాక్చువల్గా ఈ మంత్ మనకి వీళ్ళు T4ని తీసుకురావాలి. దాని ప్లేస్లో వీళ్ళు T4Xని తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ మనకి మార్చి నెలలో T3ని తీసుకొచ్చారు అనమాట. దాని సక్సెసర్ T4 త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయిందనమాట. ఈ మొబైల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇప్పుడు బయటకు వచ్చినాయి. ప్రైస్ రేంజ్ అలాగే స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. లాస్ట్ టైం మనకి T3ని మీడియాటెక్ డెమెన్సిటీ 7200 ప్రాసెసర్తో తెచ్చారు కదా. ఈసారి మనకి స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 3 ప్రాసెసర్తో ఈ వివో T4 మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో మనకి బిగ్ సైజు బ్యాటరీ అయితే ఉండబోతుంది. 7300 mAh బ్యాటరీ అయితే ఇందులో ఉండబోతుంది అనమాట. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రేర్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ OIS మెయిన్ సెన్సార్ ఉంటే సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అని తెలుస్తుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. సో నేను అనుకోవడం ఇదే మొబైల్ని IQ G10 పేరు మీద రీబ్రాండ్ చేసి తీసుకురాబోతున్నారని అనిపిస్తుంది అనమాట. అనిపించేది ఏముందండి, ఇదే మొబైల్ని వాళ్ళు రీబ్రాండ్ చేసి అయితే తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ రోజే టీస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 11వ తారీఖున IQ G10 లాంచ్ అయిపోతుంది. ఇందులో మనకి 7300 mAh బ్యాటరీ స్లిమ్ గా ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళైతే టీస్ చేస్తున్నారు. ముందు IQ లాంచ్ చేయొచ్చు, తర్వాత మనకి T4 రావచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే OnePlus 13 సిరీస్ మొబైల్స్ లో 13 అండ్ 13R ఈ రెండు మొబైల్స్ ని లాంచ్ చేసింది కదా. ఇంకా 2 మోడల్స్ అయితే తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు TC సర్టిఫికేషన్ లో OnePlus కి సంబంధించిన మోడల్స్ అయితే స్పాట్ అయినాయి. 13T అండ్ 13 మినీ పేరు మీద ఇంకో 2 మోడల్స్ అయితే OnePlus తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ న్యూస్ అయితే వస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ఏప్రిల్ నెలలో ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. సో ఇది OnePlusతో కంపేర్ చేస్తే అంటే 13తో కంపేర్ చేస్తే ఇంకా తక్కువ ప్రైస్లో తీసుకొస్తున్నారు అంటున్నారు. అంటే నేను అనుకోవడం 8S ఎలైట్ ప్రాసెసర్తో తీసుకురావచ్చు అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూస్తే సామ్సంగ్ ఈ రోజు ఒక మహానిముత్యాన్ని అయితే లాంచ్ చేసింది. అదే గెలాక్సీ A26 5G మొబైల్. స్పెసిఫికేషన్ చెప్తాను ఫస్ట్. డిస్ప్లే మనకి 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది, పంచువల్ కాదు, వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. చిన్న అయితే మాత్రం చాలా పెద్దది ఉంటుంది. Exynos 1380 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఛార్జర్ మీకు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే రాదు. 6 ఇయర్స్ వరకు వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఇస్తామంటున్నారు. సో ఈ విషయంలో అయితే మాత్రం సామ్సంగ్ను ఒప్పుకోవచ్చు. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే 8GB 128GB వేరియంట్ 24,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 256GB వేరియంట్ 27,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అది కూడా ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్తో కలిపి 3000 బ్యాంక్ ఆఫర్ ఉంది. ఇంక్లూడింగ్ కలిపి నేను చెప్పాను. లేదంటే దీని మీద ఇంకో 3000 రూపాయలు వేసుకోవాలి మీ దగ్గర బ్యాంక్ కార్డు కనుక లేకపోతే. ఇక ఈ మొబైల్ని ఆ ప్రైస్కి ఎవరైనా లాంచ్ చేస్తారా, కొనే వాళ్ళు ఉంటారా అంటే ఆఫ్లైన్ టార్గెట్ చేస్తారు. ఆఫ్లైన్లో ఈ మొబైల్ని అయితే అంటగట్టేస్తారు. వీలైనంత వరకు ఆఫ్లైన్లో మీరు మొబైల్ కొంటుంటే ఈ మొబైల్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూస్తే 15-16 రూపాయలు తీసుకురావచ్చే మొబైల్ అనమాట. అందులోని Exynos 1380 ఇది ఒక అగ్నిపర్వతం అని చెప్పాలి. జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు ఈ మొబైల్తో. అసలు సామ్సంగ్ ఏ సిరీస్ నేను ఎప్పుడు రికమెండ్ చేయను. అయినా నా మాట వినకుండా మీరు ఈ మొబైల్ కొన్నారనుకోండి, మీకు ఒక సలహా అనమాట. సో మొబైల్ ఎవరిని చూపించకుండా జాగ్రత్త దాచుకొని వాడుకోవడం బెస్ట్. ఒకవేళ పొరపాటున ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూశారనుకోండి, మొబైల్ చూడంగానే ఒకటే అడుగుతారు, ఎరా కొత్త మొబైల్ లాగా ఉంది, ఎంత కొన్నామని. మీరు వెంటనే అది 25,000 రూపాయలు పెట్టి కొన్నాం అనగానే పాపం వాళ్ళు మీ ముందు ఏమన్నారు కానీ పక్కన బాత్రూంలోకి వెళ్ళి మాత్రం ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఆ డిస్ప్లే సో చూసారంటే 25,000 రూపాయల మొబైల్ అంటే ఎవరు నమ్మరనమాట. ఈ 10,000 రూపాయల మొబైల్లో కూడా వాటర్ డ్రాప్ నాచులు ఇవ్వట్లేదు ఇప్పుడు. సో వీళ్ళు ఇప్పుడు 25,000 రూపాయల మొబైల్కి వాటర్ డ్రాప్ నాచు ఆ కింద అంత చిన్న ఇస్తున్నారు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ని అయితే డెవలప్ చేయబోతుంది అనమాట. ప్రస్తుతానికి మనకి వాట్సాప్ బీటా అది కూడా iOS డివైస్కి స్పాట్ అయింది. ఒక స్క్రీన్ షాట్ అయితే బయటకు వచ్చింది. దీని ప్రకారం స్పోటిఫైకి సంబంధించిన మ్యూజిక్ని మనం స్టేటస్లో పెట్టుకోవచ్చు. సో ఈ ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తుంది. మనం స్పోటిఫై ఓపెన్ చేసి మీకు నచ్చిన మ్యూజిక్ కానీ సో మీకు నచ్చింది ఉందనుకోండి, సో అక్కడ నుంచి మీరు షేర్ చేస్తారు కదా, షేర్ చేసేటప్పుడు వాట్సాప్ స్టేటస్ కింద మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట.